ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. దేవుడు నీకు దీపమై ఉన్నాడు. దేవుడు చీకటిని నీకు వెలుగుగా చేయుచున్నాడు. దీపము ఎలా పెట్టుకుంటాము, ఎందుకు ఉపయోగిస్తాము అని మనం గ్రహించినట్లయితే, ఒక దీపము ఆ ప్రదేశంలో లేదా ఆ గదిలో ఉన్నటువంటి చీకటిని తప్పించి ఆ యొక్క గదినంతటిని లేదా ఆ ప్రదేశం అంతటిని వెలుగ్గా మారుస్తుంది. ఆ యొక్క కాంతి ఎప్పుడైతే ఆ ప్రదేశం అంతటా ఉంటుందో ఆ ప్రదేశంలో ఎక్కడ కూడా చీకటి అనేది ఉండదు. అటువంటి దీపమే అంత వెలిగించినప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు, ఈ లోకానికి వెలుగై ఉన్నాడు దేవుడు. కనుక అటువంటి వెలుగై ఉన్న దేవుడు నీ జీవితంలోనికి ప్రవేశిస్తే నీ యొక్క జీవితంలో ఉన్న చీకటి కూడా దేవుడు తీసివేస్తాడు. ఆ యొక్క చీకటినంతటిని తీసివేసి నీ జీవితంలో దేవుని యొక్క వెలుగుతో ప్రకాశింప చేస్తాడు. మరి దేవుని వెలుగు నీ దగ్గర ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీకు ఏదైతే చీకటితో నువ్వు అనుభవిస్తున్నావో, ఏదైతే నువ్వు సమస్యలతో అనుభవిస్తున్నావో, పోరాడుతున్నావో, ఈ దినమున ఆ వెలుగు ఆ చీకటినంతటిని తరిమి వేయునుగాక యేసు నామములో. మరి దేవుని నువ్వు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ యొక్క దీపాన్ని నువ్వు నీలో ప్రవేశించడానికి దేవుడు, యెహోవా వెలుగై ఉన్న దేవుడు నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి రావటానికి నీ హృదయం అనే తలుపు దగ్గర నించుని తలుపు తడుతూ ఉన్నాడు. మరి ఆ తలుపును తీయటానికి, నీ హృదయాన్ని తలుపు తీయటానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవునికి ప్రార్థన చేసి అడుగు, దేవా నా హృదయం అనే తలుపు తొద్ద నించుని ఉన్నావు కదా తండ్రి, నేను నా జీవితంలోనికి నీవు దీపమై ఉన్నావు కనుక నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను తండ్రి, దయతో మాపై దయించి నా జీవితంలోనికి ప్రవేశించవా యేసయ్యా అని నువ్వు ఒక్కసారి దేవుణ్ణి అడిగి చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మాకు వెలుగై ఉన్న దేవా మీకు స్తోత్రము తండ్రి. ఈ లోకానికి వెలుగై ఉన్న తండ్రివి నాయన తండ్రి, అందును బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను యేసయ్యా. తండ్రి, మా జీవితాల్లో మీ యొక్క వెలుగు ప్రకాశిస్తే ప్రతి ఒక్క చీకటి తొలగిపోతుంది కదా తండ్రి. అట్టి వెలుగును, అట్టి దీపాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఏర్పాటు చేయండి. చీకటిని తరిమి కొట్టమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి నాయన. ఎంతమంది దినమున చీకటి జీవితంలో ఉండిపోయినారో తండ్రి నాయన, విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి చీకటి జీవితం లయమైపోవునుగాక యేసు నామములో. ఈ దినమున అట్టి కుటుంబాలను ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. వారి జీవితంలో తండ్రి గొప్ప కార్యాలు జరుగునుగాక యేసు నామములో. తండ్రి సహాయం చేయండి నాయన. అంతమంది ఈ దినమున ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది ఈ దినమున తండ్రి నాయన బలహీనంగా ఉన్నారో బలం చేకూర్చండి. ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి ఉద్యోగాన్ని మీరు అందించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో తండ్రి, అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా అవమానం ఎదుర్కొంటూ ఉన్నారో తండ్రి, నిందకు ప్రతిగా నైనా రెట్టింపు ఘనతను వారి జీవితంలో మీరు తీసుకురండి తండ్రి. నేను వారి గర్భాలను తెరవండి యేసు నామములో. గొప్ప సాక్షిగా ఈ లోకంలో వారు జీవించలాగున సహాయం చేయవా తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకోనండి తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో యేసయ్యా, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము తండ్రి. నేను వ్యసనాల భార్య నుంచి విడుదల, యవనస్తులను ఎంతగా నశించిపోతూ ఉన్నారో తండ్రి, తల్లిదండ్రులకు వేదన కలిగిస్తూ ఉంటుండగా అటు కుటుంబాలను ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. చిన్న బిడ్డలకు మంచి చదువును, జ్ఞానమును దయచేయండి దేవా. మంచి ప్రవర్తన కలిగి తల్లిదండ్రులకును మీకును మంచి పేరు తెచ్చి బిడ్డలుగా తండ్రి సహాయం
సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది గృహాలు నిర్మించుకుంటూ ఉన్నారు, ఎటువంటి ఆటంకములు లేకుండా సరైన క్రమంలో రీతిలో చక్కగా వారి గృహాలు నిర్మించుకోవడానికి దేవా సహాయం చేయమని వేడుకుంటూ ఆది నుంచి అంతవరకు తోడై నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.